హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 99వ శ్లోకం. శమోదమస్తపస్సౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. గమనించండి, ఒక బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు అని కాదండి. ఇప్పుడు చెప్పబోయే క్వాలిటీస్ అన్నీ ఉన్నవాడు ఒక బ్రాహ్మణుడు అవుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. శమః అంతఃకరణ శుద్ధి అంటే మనం స్నానం చేసి మనం శుచి అయిపోయాం, ఫ్రెష్ అయిపోయాం కాదండి. అంతఃకరణంగా లోపల నుంచి ఏ చెడు భావాలు, ఎలాంటి అబద్ధాలు చెప్పడం ఏమీ లేకుండా అంతఃకరణ శుద్ధి అంటారు. అలా శమః అంతఃకరణ శుద్ధి. దమః ఇంద్రియ నియంత్రణ, మనకు ఉన్న ఇంద్రియాలని నియంత్రించుకోవడం అండి. పంచేంద్రియాల ముందు, ఆ తర్వాత జ్ఞానేంద్రియాలు అన్నిటినీ నియంత్రణలో ఉంచుకుంటేనే బ్రహ్మత్వం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఆ బ్రహ్మజ్ఞానానికి ఎలిజిబిలిటీ వస్తుంది అని. తమః తపస్సు, శౌచం శుద్ధమైపోవాలి, మొత్తం బాహ్యంగా అంతరంగాను శుద్ధమైపోవాలి. క్షాంతి సహనం, క్షాంతి అంటే సహనం. అర్జవం నేరుగా ఇవన్నీ ఉండడము, మన దగ్గర ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నప్పుడు జ్ఞానం విజ్ఞానం, చూడండి, జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం, ఆ జ్ఞానము విజ్ఞానము రెండు మనకి వస్తాయి. ఇవేవైతే ఇప్పుడు చెప్పిన మోదమస్తపస్సౌచం క్షాంతిరాజ్యవమేవచ, ఈ క్వాలిటీస్ అన్నీ గ్రిప్లో ఉండి కరెక్ట్గా ఉంటే మీకేమొస్తుందండి? జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం. అలాగే దానివల్ల బ్రహ్మకర్మ స్వభావజం, బ్రహ్మత్వాన్ని పొందడానికి, బ్రాహ్మణుడు అని అనిపించుకునే క్వాలిటీస్ పొందడానికి మనిషి అర్హుడు అవుతాడు. అంటే ఇది మనకి ఎలా వర్తిస్తుంది, ఒక యూత్కి ఎలా వర్తిస్తుంది అంటే చూడండి, వ్యక్తిత్వము అనేది, వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు కదా. నియంత్రణ, మనలో మనకి నియంత్రణ, 2 క్రమశిక్షణ, 3 జ్ఞానం, ఈ 3 కలిస్తే శక్తివంతమైన యువతగా మారిపోవచ్చండి. యువత అలా శక్తివంతంగా మారిపోతే సొసైటీకే కాదు దేశానికే చాలా పురోభివృద్ధి చెందడానికి దోహదపడేలాగా ఈ యువత అంతా పనిచేస్తారు. నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ అలా రావాలని ఆశిద్దాం. ఒకసారి శ్లోకం చూద్దామా. మోదమస్తపస్సౌచం క్షాంతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. హరే కృష్ణ.